మనం ఏ వస్తువు కొనాలన్నా ఏదో ఒక షాప్కి వెళ్ళి వెంటనే కొనేయకూడదు. 4-5 షాపులు తిరిగి వాటి క్వాలిటీ, రేట్లు అన్నీ కంపేర్ చేసుకుని ఫైనల్గా ఒక షాప్ డిసైడ్ చేసుకుని ఆ తర్వాత కొనాలి. ఎందుకంటే కొన్ని షాపుల్లో రేట్లు బాగుంటాయి కానీ మోడల్స్ బాగోవు. కొన్ని షాపుల్లో ఐటమ్స్ బాగుంటాయి కానీ రేట్లు బాగోవు. కొన్ని షాపుల్లో రెండు బాగోవు కానీ రెండు బాగుండే షాపులు కొన్ని ఉంటాయి, అవి మనం వెతుక్కోవాలి. ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ పార్క్లో ప్రతి బిల్డింగ్ ఒక ఫ్యాక్టరీ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి బిల్డింగ్లోనే రోల్డ్ గోల్డ్ వర్క్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నాకెందుకో నేను ముందు చూసే షాప్లో వస్తువులు కొంచెం రేట్ ఎక్కువ అనిపించాయి. సర్లే మిగతా షాపులు కూడా చూసి అప్పుడు కంపేర్ చేసుకుందామని నేను తిరగడం మొదలెట్టాను. ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్లే కాదు, రా మెటీరియల్ అమ్మే షాపులు కూడా ఉంటాయి. చాలామంది హోల్సేల్ వ్యాపారస్తులు లేదా నాలాంటి బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫినిష్డ్ ప్రోడక్ట్లు కొనేరు. ఇక్కడ అన్నీ లూజ్ దొరుకుతాయి అన్నమాట రా మెటీరియల్ అమ్మే షాప్లో. వీటిని అన్నిటినీ మనం నచ్చింది ఏరుకొని వాటిని కేజీ లేకని గిల్ట్ వేయించుకోవాలి. కేజీకి 1400 నుంచి 1500 అవుతుంది గిల్ట్ వేయించుకోవడానికి. తర్వాత వాటిని అన్నిటినీ మనమే కలుపుకొని ఒక డిజైన్ తయారు చేసుకుని దాన్ని మనం బాక్స్ కొనుక్కుని అందులో పెట్టుకుని మన కస్టమర్ సేల్ చేయొచ్చు ఫినిష్డ్ ప్రోడక్ట్ లాగా. ఇది ఒక పద్ధతి. స్టార్టింగ్ వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ పద్ధతి అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాపారంలో బాగా నిలదొక్కున్న వాళ్ళు, అందులో పండిపోయిన వాళ్ళే ఈ పద్ధతి వాడతారు. నాకులా కొత్తగా వచ్చి వ్యాపారం పెట్టాలనుకునే వారు మాత్రం ఫినిష్డ్ ప్రోడక్ట్ కొనుక్కోవడం మంచిది. ఇప్పుడు ఈ షాప్లో నేనేం కొనట్లేదు, జస్ట్ మీకు చూపించాలనే వీడియో తీస్తున్నాను. ఇలా రా మెటీరియల్ కొనుక్కుని గిల్ట్ వేయించుకోవాలనుకుంటే ముందుగా మీరు మార్నింగ్ ఇక్కడికి వచ్చి నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళు గిల్ట్ వేసి తేయడానికి సాయంత్రం అవుతుంది. కరెక్ట్గా మన ట్రైన్కి సరిపోతుంది టైం. మీలో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక రోజంతా తిరిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, ఒక వస్తువు కూడా కొనలేదు. నేను ఎవరి షాప్కి రాను, అవతల పోండి అందరూనే. నా దగ్గర డబ్బులు దబ్బేద్దామనే